యూరియా కేంద్రంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతుంది. తాజాగా ఇదే ఇష్యూపై స్పందించిన కిషన్ రెడ్డి తెలంగాణకు యూరియా సరఫరాపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక లోక్సభలో కొత్త ప్రవేశపెట్టిన బిల్లులపై నేషనల్ పొలిటికల్ స్క్రీన్పై రాజకీయ దుమారమే రేగుతుంది. లోక్సభలో పెట్టిన బిల్లు వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ కలుగుతుందో అర్థం కావడం లేదన్నారు. దీన్ని ఏకపక్షంగా తీసుకురావాలని అనుకోవడం లేదని, జేపీసీ ద్వారా దేశంలోని ప్రజలు, మేధావులు, నిపుణుల సలహాలు తీసుకుంటామన్నారు కిషన్ రెడ్డి. కరైకల్ పోర్టులో 32,000 మెట్రిక్ టన్నుల యూరియా రెడీగా ఉంది. అందులో ఒక 30% తెలంగాణకు ఇవ్వడం కోసము మరి నడ్డా గారు ఆదేశించడం జరిగింది. అదే కాకుండా అంటే ఆల్మోస్ట్ 10,000 మెట్రిక్ టన్నులు ఒక తమిళనాడు కరైకల్ పోర్టు నుంచి తెలంగాణకు వస్తుంది. అదే కాకుండా ఇఫ్కో ఇండియన్ ఫార్మర్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ నుంచి 6 రేకుల యూరియా వస్తుంది. అంటే ఒక రేకు 2,500 మెట్రిక్ టన్నులు. ఆ రకంగా ఇఫ్కో నుంచి 15,000 మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు వస్తుంది. క్రిప్కో నుంచి కూడా మరొక 17,500 మెట్రిక్ టన్నులు, అంటే 7 రేక్స్ అంటారు ట్రైన్లో వస్తాయి. 17,500 మెట్రిక్ టన్నుల యూరియా అది కూడా తెలంగాణకు వస్తుంది. అదే కాకుండా ముంబైలో ఆర్సీఎఫ్ రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి 3 రేకులు 7,500 మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు వస్తున్నది. అదే కాకుండా మన తెలంగాణ కోటా కాకపోయినప్పటికీ కూడా మంగళూరు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఎంసీఎఫ్ అక్కడి నుంచి కూడా 2,500 మెట్రిక్ టన్నుల యూరియా మన తెలంగాణకు వస్తుంది. ఏ పార్టీ గురువింద గింజ సామెతలాగా మాట్లాడుతుందో రానున్న రోజుల్లో దేశ ప్రజలు ఈ చట్టం ద్వారా మరి అర్థం చేసుకుంటారనే విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బాధ ఎందుకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రం ఓడిపోయింది. ఉన్నటువంటి 3 రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా భయంకరమైనటువంటి ఓటమి ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ భరించనున్నది. 3 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రం గెలిచే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ. దానికి ఎందుకు బాధ అని అడుగుతా ఉన్నాను. ఎవరైనా నిజాయితీగా పాలన చేస్తే జైలుకి వెళ్లాల్సిన అవసరం లేదు. జైలు నుంచి పరిపాలన చేస్తూ ప్రజల నుంచి దోషిగా వ్యతిరేకత ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉండదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి, నైతిక విలువలకు పెద్దపీట వేసింది. కానీ ఈరోజు కొంతమంది నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి, నైతిక విలువలకు వ్యతిరేకంగా వాటికి తిరోధకాలు ఇస్తూ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వము ఒక నిర్మాణాత్మకమైనటువంటి నైతిక విలువల కోసం, నైతిక విలువలను కాపాడడం కోసం ఈ యొక్క రాజ్యాంగ సవరణ మరి పార్లమెంట్ ముందు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇదేదో ఏకపక్షంగా మేము చేయడానికి సిద్ధంగా లేము. ఇది జాయింట్ పార్లమెంట్ కమిటీ ద్వారా దేశంలోని ప్రజలు, మేధావులు, విద్యావంతులు, రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుందాం అనుకున్నాం. దానికి స్వాగతం పలకాలి ప్రతిపక్ష పార్టీలు. దానికి అందరూ ముందుకు రావాలి. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఆ రోజు 6 నెలలకు పైగా జైల్లో ఉన్నప్పుడు జైల్లోనే రివ్యూ మీటింగులు పెట్టేవాడు. ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ జైల్లోకి వెళ్ళి ఆయన ఆదేశాలు తీసుకునే వాళ్ళు అక్కడ సమీక్ష సమావేశాలు పెట్టేవారు. ఎంత దిగజారినటువంటి ఆలోచన విధానంతో ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వ పరిపాలనను భ్రష్టు పట్టించారో మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అక్రమాలు జరిగాయని, 100 కోట్లు చేతులు మారాయని సవివరమైనటువంటి డాక్యుమెంట్స్ తో న్యాయస్థానం ముందు పెట్టినప్పుడు న్యాయస్థానం ఆయనకు జైలుకి వెళ్లాలని ఆదేశించడం జరిగింది. అయినా కూడా ఆయన రాజీనామా చేయలేదు.